హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి మూవీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ మూవీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పాత వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సినిమా పేరు వచ్చేసి ఫియర్. సో ఈ సినిమాలో వేదిక ప్రధాన పాత్రలో నటించింది. సో ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా December 14th రోజున థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫిలిం ఫెస్టివల్లో 60కి పైగా అవార్డులు సొంతం చేసుకుంది. 60కి పైగా అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇది ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ హరిత గోగినేని. సో ఈ సినిమా ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ లేకుండా సడన్ గా ఓటీటీలోకి వచ్చింది. సో ఓటీటీలో అవైలబుల్ గా ఉన్నది, తప్పకుండా చూడండి. సో ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో థ్రిల్లర్ అంశాలతో పాటు హర్రర్ అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక వయసుకు వచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలి, సక్రమమైన పద్ధతిలో ఎలా పెంచాలి, ఒకవేళ అలా పెంచకపోతే జరిగే నష్టాలు ఏంటి అనేది మన డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారన్నట్టు. సో ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో హీరోయిన్ పేరు సింధు ఉంటుంది. సో సింధు అనే అమ్మాయి ఒక సైకలాజికల్ డిజాస్టర్ తో బాధపడుతుంది. సో ఆమెకు ఒక వ్యాధి ఉంటుంది. సో ఆ వ్యాధి ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. సో అతని పేరు అరవింద్ కృష్ణ. సో ఆ అబ్బాయిని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి దూరం అవడం వల్ల ఆ అమ్మాయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే సింధు తన ఇంట్లో వాళ్ళకు దూరంగా ఉంటుంది అండ్ తన చెల్లితో గొడవ పడుతుంది. సో అలాగే తను ప్రేమించిన అబ్బాయి దూరం కావడం వల్ల తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. సో మరి తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ఎందుకు దూరంగా ఉంటుంది, తన చెల్లికి సింధుకు ఏంటి గొడవ, అండ్ అలాగే తను ప్రేమించిన అబ్బాయి ఎందుకు దూరం అవుతాడు, తను డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది ఈ సినిమా చూస్తే చక్కగా అర్థమవుతుంది. సో డైరెక్టర్ గారు మాత్రం ఈ సినిమాను చాలా చక్కగా మనకు చూపించారు. సో ఈ సినిమా వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాను మాత్రం మిస్ చేసుకోవద్దు. సో ఈ సినిమాలో వేదిక యాక్టింగ్ మాత్రం చాలా బాగా ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. సో 60కి పైగా అవార్డులు సొంతం చేసుకుందంటే ఈ సినిమాను మాత్రం తప్పకుండా చూడాలి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి, మిస్ చేసుకోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.